పర్యటన వల్ల వారు పరిపూర్ణంగా లిస్ట్ చూడలేకపోయారు. నాకు తెలిసి 25-26 తారీఖు లోపల వచ్చే అవకాశం ఉంది. ఫుల్ ప్లేజ్ కమిటీ వస్తుంది. ఈసారి కొంత ఎక్కువనే ప్రాతినిధ్యం ఇస్తున్నాము. ఉపాధ్యక్షులు జిల్లాకు ఒకరు చొప్పున, ప్రధాన కార్యదర్శి జిల్లాకు 2 చొప్పున పెట్టుకోవాలని, ప్రాతినిధ్యం ఎక్కువ ఇవ్వాలని. దీంతో పాటు పొలిటికల్ అఫేర్స్ కమిటీ, పొలిటికల్ అడ్వైజరీ కమిటీ, ఇప్పుడు సీనియర్స్ అందరినీ, నేను పార్టీ కోసం సర్వ్ చేసిన సీనియర్లు అందరినీ ఒక సలహా మండలి టైపు ఒక కమిటీ వేసి దాంట్లో వారికి అవకాశం ఇచ్చి ఎప్పటికప్పుడు పార్టీకి, ప్రభుత్వానికి వారి సలహాలు తీసుకునే విధంగా ప్రతి నెల వారితో సమావేశమై వారి సలహాలు, సూచనలు తీసుకునే విధంగా ఒక కమిటీ రూపొందిస్తూ ఉన్నాం. డే టు డే పొలిటికల్ అఫేర్స్ కోసం పొలిటికల్ అఫేర్స్ కమిటీ ఉంటుంది. దీంతోపాటు సంవిధాన్ బచావో ప్రోగ్రామ్ కమిటీ, మేము చాలా ఎత్తున ఈ రాజ్యాంగాన్ని పరిరక్షించుకునే కార్యక్రమంలో భాగంగా పెద్ద ఎత్తున సమావేశాలు జరుగుతూ ఉన్నాయి జిల్లాల వారిగా. ఆ సంవిధాన్ బచావో ప్రోగ్రామ్ కమిటీ కూడా ఒకటి వేస్తుంది. దానికి కూడా ప్రాముఖ్యత ఇచ్చి ఆ కమిటీ కూడా కొంత సీనియర్స్ని, కొంతమంది శాసనసభ్యుల్ని వేసుకొని ఎప్పటికప్పుడు కమిటీలో ఎదుగుతాం. దాంతోపాటు వచ్చే 26లో డీలిమిటేషన్ జరగబోతాం. పార్టీ పరంగా ప్రభుత్వానికి సూచనలు, సలహాలు ఇవ్వడానికి డీలిమిటేషన్ కమిటీ కూడా ఒకటి పీసీసీలో వేసే అవకాశం ఉంది. ఇంకా 2-3 కమిటీస్ కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. సరే, జిల్లాలో ఏం లేదు, ఈ 10 అసెంబ్లీ నియోజకవర్గాలు ఎక్కడైతే శాసనసభ్యులు వేరే పార్టీకి చేరిందో, టీఆర్ఎస్కి వెళ్ళి చేరిన చోట కొంత పాత కొత్త కలయికలో కొంత ఇబ్బందులు వస్తున్నాయి. దానికి కూడా సమన్వయపరిచి పాత కొత్తను కలిపి అక్కడ కూడా ఏంటంటే డీలిమిటేషన్ వస్తే ఒక్కొక్క కాన్స్టిట్యూషన్ 2 అవకాశం ఉంది. సో రేపు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కొత్త వారికి అవకాశం వస్తుంది, పాత తరం నుండి ఎన్నేళ్ళు పార్టీ సర్వీస్లో కూడా అవకాశాలు వస్తాయి. సో పాత కొత్త కలయికలో కొద్ది ఇబ్బంది ఉన్నప్పుడు కూడా సమస్యపై కొద్ది ముందుకెళ్ళే ప్రయత్నం చేస్తాము. అది ఆమె నిన్న ప్రెస్ మీట్ పెట్టి వివరంగా చెప్పింది. ఆమె పోయిన బీఆర్ఎస్ టైంలో మంత్రులు తీసుకున్నటువంటి కమిషన్లు మాట్లాడితే ముందు వెనక తోకలు కట్ చేసి దాన్ని ఎడిటింగ్ చేసి దాన్ని కేర్ చేస్తున్నారు. కొండా సురేఖ గారు మాట్లాడింది వేరు, సోషల్ మీడియాలో వస్తుంది వేరు. అంటే మొండేమో తోక కట్ చేసేసరికి అదేమైపోయింది, మొత్తానికి డిఫరెంట్ అని తీసుకుంది. అందుకే ఇప్పుడు సోషల్ మీడియా వాళ్ళు ఎవరైతే దీన్ని పెట్టినారో వాళ్ళ మీద కేసు ఉంది కదా, సపరేట్ డిపార్ట్మెంట్ ఉంది, దాని సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్లో ఆమె కేసు చేయడం జరుగుతుంది. ఇప్పుడు దాంతోపాటు ఇప్పుడు మధ్యప్రదేశ్ తరహాలో మేము కూడా ప్రభుత్వానికి ఒక సూచన చేసే అవకాశం ఉంది. సోషల్ మీడియాలో విడిగా అనైతికంగా వాడుతూ ఉన్నారు ఎవరు, బీఆర్ఎస్ అండ్ బీజేపీ. మనం ఇప్పుడు ఒక మాట్లాడతాం, ఒకటి పాత ఎప్పుడో మాడింది 2 జత వేసి చేయడం, ఎడిటింగ్ చేయడం, మార్కింగ్ చేయడం, విడిగా దిగజారి సోషల్ మీడియాని వాడుతూ ఉన్నారు. దానికి అరికట్టే విధంగా మధ్యప్రదేశ్లో ఒక చట్టం తీసుకొచ్చినారని తెలిసింది. ఆ చట్టం యొక్క అసలు రూపురేఖలు స్టడీ చేసి, చట్టం యొక్క తీర్పులు స్టడీ చేసి అదే తర చట్టాన్ని మన దగ్గర కూడా తీసుకొచ్చే విధంగా మేము ప్రభుత్వానికి ఒక సలహా ఇవ్వాలనే ఆలోచనలో ఉన్నాం. అవసరం వాళ్ళకేముంది, ముఖ్యమంత్రి మారాల్సిన అవసరం ఉన్నది. కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు ఏవైతే మనం వాగ్దానాలు చేశామో 6 గ్యారెంటీలు కానీ రకరకాల కార్యక్రమాలు, ఇంత ఆర్థిక నిర్బంధం అంటే దాదాపు టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, అంతకుముందు 65 ఏళ్లలో 65,000 కోట్ల అప్పు అయితే ఈయన 10 ఏళ్లలో దాన్ని 10 అప్పు చేసి 6.5 లక్షల కోట్లు తీసి ఇలా మొత్తం కలిసి 7.5 లక్షల కోట్ల అప్పు. ప్రభుత్వం ఎవరు కట్టాలా? ఆయన దూరదృష్టి లేకుండా, ఒక విజన్ లేకుండా ఇప్పటి అప్పు తెచ్చిండు, మన నెత్తినేసిపోయిండు. సమయానికి మన ప్రజలు ఎన్నుకున్నారు. మన బాధ్యత, ప్రభుత్వం ఎవరు తప్పు చేసినా దాన్ని సర్దిద్దుకొని పోవాల్సిన బాధ్యత మనమే పడింది. ఇప్పుడు 6,500 కోట్లు ఇన్స్టాల్మెంట్ అప్పు రూపంలో మనకు రిజర్వ్ బ్యాంక్ పోతూనే ఉంది. ఇంత ఆర్థిక నిర్బంధం ఉన్నా ఎక్కడ కూడా జారవిడ్చకుండా కార్యక్రమాలు చేస్తున్నాం. ఇవాళ ఉచిత బస్సు మొదలుకొని ఇవాళ సన్న బియ్యాల వరకు మహత్తరమైనటువంటి కార్యక్రమాలు తెలంగాణ ప్రజలకు ఇస్తూ ఉన్నాం. వైద్య రంగాన్ని మెరుగుపరుస్తూ ఉన్నాం. మొత్తం అటకెక్కించిపోయింది ఆయన. విద్యలో మీరు చూడండి, ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ప్రతి నియోజకవర్గానికి అంటే దాదాపు 200 కోట్లు దాన్ని పెట్టడం అంటే అధునాతన సౌకర్యాలు, సంకేతంతో మనం స్కూల్స్ తీసుకొస్తూ ఉన్నాం. హాస్పిటల్స్ మొత్తం నిర్వహణ చేశారు, ప్రైవేట్కి కట్టదట్టం చేశారు. ఇవాళ మళ్ళీ ప్రైమరీ హెల్త్ సెంటర్ నుంచి నిమ్స్ వరకు ప్రక్షాళన చేసి దాన్ని బలోపేతం చేస్తూ ఉన్నాం.
వీళ్ళు ఉద్యోగాలు 65,000 ఉద్యోగాలు ఇచ్చాం. వీళ్ళు చెప్తా పోతే ఇంత బహత్తరమైన కార్యక్రమాలు జరుగుతున్న ఈ సందర్భంలో ముఖ్యమంత్రి మార్పు ఏమవసరం ఉంటుంది? ఆయన బీజేపీ బీఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ యొక్క విధి విధానం మీద మాట్లాడే అవసరం లేదు. ఈ రాష్ట్రంలో బీఆర్ఎస్ పని అయిపోయింది. చాలా సందర్భాలు చెప్పాను. ఉనికి కోసం ఏదో తాపత్రయపడుతుంది తప్ప బీఆర్ఎస్ని ఇంకా ప్రజలు ఆదరిస్తారని నేనైతే అనుకోవట్లేదు. అక్కడ 3 ముక్కల ఆట నడుస్తూ ఉంది. కవితకి కేసీఆర్కి, కవితకి కేటీఆర్కి, కేటీఆర్కి హరీష్ రావుకి అసలు ఏమాత్రం సొగసకుండా ఇబ్బడి ముబ్బడిగా అక్కడ ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఇవన్నీ తెలుసుకొని కేసీఆర్ గారు ఫామ్ హౌస్కే పరిమితం అయిపోయినారు. ఈ దశలో ఆ ఇబ్బందులు ఎందుకని ఇంకా వాళ్ళు ప్రజల గురించి ఆలోచించే పరిస్థితి ఎక్కడ ఉంది? అదే మళ్ళీ అధికారంలోకి వస్తామని చెప్పుకుంటే పగడికాల కంటే ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. ఇంకా మతం పేరిట వచ్చిన బీజేపీ పార్టీ ఎప్పటికప్పుడు మతాన్ని రెచ్చగొట్టడం, దేశభక్తులు మేమే అనుకునే విధంగా చూపించుకోవడము. మొన్న మోడీ గారి చెప్పని ఇంచుగా ఛాతీ అర్థమైపోయింది. యుద్ధంలో మనం ఏది ఊహించామో ఏది జరిగిందో మీ అందరికీ తెలుసు. దేశ ప్రజలు స్ట్రైక్స్ మొదలైనప్పుడు చాలా రకాలు ఊహించుకున్నారు. మరి తీరా చూస్తే ఆశించే మేరకు ఫలితం రాలే. ఇవాళ దేశవ్యాప్తంగా మోడీ గురించి బాగా ఊహించుకొని బాగా కళ్ళగన్న ప్రజలే ఇవాళ దిక్కు తోసిన పరిస్థితులు పడిపోయినారు. యుద్ధంలో మన సైనికులు విరోచిత పోరాటం చేసింది. అయినప్పటికీ అమెరికా జోక్యం చేసుకోవడం ఇది ఇంటర్నల్ మ్యాటర్. పాకిస్తాన్ ఇండియా ఇంటర్నల్ మ్యాటర్లో అమెరికా జోక్యం అలౌ చేసినామంటే మనం వీక్ అయిపోయినట్టు. సో ఆశించిన మేరకు ఫలితం రాలేదన్నది స్పష్టం. అందుకే కాంగ్రెస్ పార్టీ అడిగింది, ఈ స్ట్రైక్స్ వల్ల మనం కోల్పోయింది ఏంటి, మనం సాధించింది ఏంటి, అది క్లారిటీ ఇవ్వలేకపోతాం. కేంద్ర ప్రభుత్వం డీలా పడిపోయింది. ప్రజల్లో కన్ఫ్యూజ్ చేసి వాళ్ళ ఉనికిని కాపాడుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మొన్న కూడా బీజేపీ నాయకుడు మా మిత్రుడే కానీ అసలు ఏం మాట్లాడారు అర్థమవుతలేదు. బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ ఒకటే ఉన్నాయి. ఆ ఒకటున్న పార్టీ అక్కడి నుంచి వచ్చి మాత్రం ఎందుకు కలుస్తుంది అంటే మాకు ఇప్పుడు ఎవరు అవసరం లేదు. యువ నాయకుడు ఉన్నాడు, మాకు చక్కటి పాలన నడుస్తూ ఉంది. మంత్రివర్గ సభ్యులు, సీనియర్లు, ముఖ్యమంత్రి గారు మంచి కలయికతో ముందుకు పోతూ ఉన్నారు. ఆ దృష్టి అంతా ప్రజల యొక్క అవసరాలు తీర్చడం, ప్రజలకి మనకి ఎన్నికల ముందు ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకోవడం. మాకు లేని బాధ మీకెందుకు? మేము, మా ముఖ్యమంత్రి, మా మంత్రులంతా సఖ్యతతో మా ఎజెండా ఒకటే. ఎన్నికలకు ముందు మనం ఏమేమి వాగ్దానాలు ఇచ్చామో అవి పూరించడమే. ఆ దశగానే ప్రయత్నం జరుగుతూ ఉంది. మా దగ్గర ఏ సమస్య లేదు. మరి వారెందుకు సమస్య తీసుకుంటూ తెలియదు. రేవంత్ రెడ్డి గారు రాహుల్ గాంధీ గారి ఆదేశాలని కూర్చా చెప్పకుండా పాటిస్తూ దేశంలో మొట్టమొదటిసారిగా కుల సర్వే చేశాం. 42% రిజర్వేషన్ ఇచ్చాం. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం గొప్పతనం. రేవంత్ రెడ్డి తీసుకున్నటువంటి ఆలోచన, రాహుల్ గాంధీ గారి సూచన మేరకు ఇవాళ ఏమైంది, మోడీ గారే కుల సర్వేకి ఆదేశించడం జరిగింది క్యాబినెట్లో. దాని అర్థం ఈ విజయం ఎవరిది? రాహుల్ గాంధీ గారి యొక్క ఆలోచన. ఈ విజయం రాహుల్ గాంధీ గారిది, ఈ విజయం కాంగ్రెస్ పార్టీది, ఈ విజయం తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారిది. మేము కదా దిక్సూచిగా మారింది వాళ్ళ దేశానికి. మేము తీసుకున్నటువంటి కార్యక్రమం వాళ్ళ దేశం మొత్తం తీసుకోబోతాము. అందుకే తెలంగాణ రోల్ మోడల్గా మారింది. తెలంగాణ మోడల్ని ఇలా దేశం అనుసరిస్తూ ఉంది. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు జరిపినటువంటి కుల సర్వే రేపు మోడీ గారు జరగబోతూ ఉన్నారు. సో ఈ దశగా ఆలోచించుకుంటే తెలంగాణ యావత్ దేశానికి రోల్ మోడల్గా మారింది. బాగుంటుంది. కవిత, కేసీఆర్, కేటీఆర్ పంచాయతీ అయిపోయిన తర్వాత లోకల్ బాడీ గురించి మాట్లాడదాం. వాళ్ళ పంచాయతీ దిగుతలేదు కదా ఫస్ట్. మారుతాయి అంటే 3 ఏళ్ళు ఎవరైతే పూర్తి కాలం చేస్తారో కొన్ని ఎక్సెప్షనల్ కేసులు తప్ప దాదాపుగా మారుతాయి. అది మండల వ్యవస్థ కావచ్చు, జిల్లా వ్యవస్థ కావచ్చు, రాష్ట్రంలో కావచ్చు. 3 ఏళ్ళు మా కాల పరిస్థితి. 3 ఏళ్ల తర్వాత పనితీరుని బట్టి కంటిన్యూ చేయాలంటే కొన్ని కేసులను కంటిన్యూ అవుతారు. మెజారిటీ డీసీ మాత్రం మారుతాయి.
ఆ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత మోహన్ రెడ్డి పనితీరుని బట్టి ఉంచాలా లేదా అనేది ఆ రిపోర్ట్ మీద ఆధారపడి ఉంటుంది. రెండు విషయాలు దీంట్లో, ఒకటేమో మా కార్యకర్తలు కొంత శక్తివంతంగా పనిచేయట్లేదు, అంటే గవర్నమెంట్ వచ్చాక కాబట్టి రిలాక్స్ అవుతున్నారు. అసలు గవర్నమెంట్ వచ్చినాకనే పార్టీ యాక్టివిటీ ఎక్కువ ఉండాలి. రెండోది సోషల్ మీడియాలో చాలా దరిద్రంగా అబద్ధ ప్రచారం చేస్తూ ఉన్నారు. ఇప్పుడు బియ్యం ప్యాడీ ఉంది నిజామాబాద్, ఇక మేము కలెక్టర్ గారిని ఒక రివ్యూ పెట్టమని అడిగినాం. కారణం ఏంటంటే ఇప్పుడు పోయిన పాలనతో చూసుకుంటే బేసిక్గా జరుగుతుంది ప్రొక్యూర్మెంట్. అయినా సోషల్ మీడియా ఏమొస్తుంది, మొత్తం ఏదో అన్యాయం జరుగుతున్నాడు. ఇప్పుడు కుప్పల మీద పడి ఆత్మహత్యలు చేసుకొని చనిపోయినటువంటి సందర్భాలు చూసాం మనం. ఇలా పరిస్థితి లేదు. రైతు బంధు ఇస్తున్నాం, సన్నాలకి బోనస్ ఇచ్చినాం, సన్న బియ్యాన్ని ఎంకరేజ్ చేసినాం. బోనస్ వల్ల కదా ఇవ్వాలి. యావత్ దేశంలో హైయెస్ట్ ప్యాడీ పండింది అంటే మన దేశం, మన రాష్ట్రంలో. అది గొప్పతనం. కారణం ఏంటంటే మన ఎంకరేజ్మెంట్, రైతులకు మనకి ఇచ్చిన ఎంకరేజ్మెంట్ వల్ల అంత పంట పండించినాం. సో ఇలా ఇండియా టాప్ ఉంది, నంబర్ 1 ఉంది యావత్ దేశంలో ప్యాడీ పండించలో కానీ ప్రొక్యూర్మెంట్లో కానీ. ఎవరికి నష్టం కాకుండా ప్రొక్యూర్మెంట్ చేస్తున్నాం, కొద్దిగా ఇన్కమ్ ఉందని అందరూ సజావుగా రైతుల కష్టాలు తీర్చాలనేది మా ఉద్దేశం. పార్టీ క్యాటర్ చేసినప్పుడు మా కడుగు గంగాధర్కి వచ్చినా, మోహన్ రెడ్డికి వచ్చినా, త్యాగి అందానికి వచ్చినా, ఏనుకు వచ్చినా ఏళ్ళ తరబడి పనిచేసిన వాళ్ళు కదా పార్టీ కొరకు. ఏళ్ళ తరబడి వాళ్ళని పార్టీ ఫస్ట్ ఇప్పుడు ఇంతకుముందు ఎప్పుడు జరగలే. జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులకి బోర్డ్స్, కార్పొరేషన్ చైర్మన్ చేయడం అనేది ఎప్పుడు జరగలే. ఫ్రంటల్ ఆర్గనైజేషన్ యూత్ కాంగ్రెస్, ఎన్ఎస్ఏ ప్రెసిడెంట్కి ఎమ్మెల్సీ ఇచ్చినాం, సేవాదలు మహిళా కాంగ్రెస్కి అసెంబ్లీ సీట్ ఇచ్చినాం. సో ఇట్లా చెప్పుతూ అన్ని ఫ్రంటల్ ఆర్గనైజేషన్స్కు జిల్లా కాంగ్రెస్ కమిటీలకు పోస్టుడం జరిగింది. కొంత బోర్డ్స్ డైరెక్ట్లు కొంత ఆలస్యమైంది, దానివల్ల కొంత ఇబ్బంది ఉంది. అది కూడా ఈ మే మాసంలో కంప్లీట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాము. ఇంకా కొంతమంది పనిచేసి అవకాశాలు రాని వాళ్ళు ఉన్నారు, వాళ్ళకు కూడా ఈ దశలో వస్తాయి అనుకుంటే మరి మేము ఇంకో జూన్లో హైకమాండ్ నిర్ణయం తీసుకుంటుందని ఆశిస్తూ ఉన్నాము. రకరకాల సమీకరణల వల్ల అది ఆగుతూ వస్తూ ఉంది. ఆశావాళ్ళు ఎక్కున్నారు, సీట్లు తక్కువ ఉన్నాయి కాబట్టి కొంత ఇబ్బంది ఉన్నది. కానీ ఈ మేలో కానీ జూన్లో కానీ అంటే వీలైనంత త్వరగా అయితే ఆశిస్తూ ఉన్నాం. చూడాలి సమీకరణ ఎట్లా పనిచేస్తుంది. అంటే మంత్రివర్గం అనేది ముఖ్యమంత్రి గారు తీసుకోవాల్సిన నిర్ణయం. గతంలో ఒకసారి మన మాటతో మంత్రివర్గం రేపైనా వేసింది అంటే మనకు సంబంధించిన సబ్జెక్టు కాదని మన సలహాలు అడుగుతారు మాత్రమే. నిర్ణయం తీసుకోవాల్సింది హైకమాండ్, ముఖ్యమంత్రి గారు. మన సలహా అడిగినప్పుడు సలహా ఇచ్చాము, ఢిల్లీ పిలిచారు, మన సలహాలు తీసుకున్నాం, మన సలహాలు చెప్పొచ్చాము. అవి ఎప్పుడు ఇంప్లిమెంట్ అయితే చూడాలి. వీలైనంత త్వరగా కావాలని కోరుకుంటామను. సమస్య చేస్తూ ఉంటారు, ఎవరు సమస్య వచ్చినా వాళ్ళు ధర్నాలు చేస్తారు. కాంగ్రెస్ పార్టీ పెద్ద పార్టీ కదా, ప్రజాస్వామ్యం ఎక్కువ. మహిళలకి కాంగ్రెస్ పార్టీ ఇచ్చినంత